ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందికి వర్తిస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే 17వ తేదీ నుండే మీకు సింహరాశిలోకి అనగా ఈ యొక్క ఆగస్టు 17 నుండే మీకు సింహరాశిలోకి ఈ యొక్క రవి ప్రవేశించాడు. అలాగే బుధుడు కూడాను 22న సింహంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ బుధాదిత్యోగం పడుతుంది. కేతు ఆల్రెడీ మీకు సింహంలోనే ఉన్నారు. మీ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, సంపాదన ఉంటుంది, బాగుంటుంది. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడాను దైవ కార్యక్రమాలకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. సోషల్ లైఫ్లో షైన్ అవుతారు. అనుకున్న వాటికంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పెద్ద పెద్ద మనుషులు మీకు జీవితంలోకి తాస్త్రా పడతారు, మంచి సలహాలు ఇస్తారు, మంచి అభివృద్ధి బాగుంటుంది. హై లెవెల్ పొజిషన్స్, హై లెవెల్ జాబ్స్ కోసం ట్రయల్ చేసి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ యొక్క పీరియడ్ అనేది గోల్డెన్ లైఫ్ అని చెప్పొచ్చు. అలాగే షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా ఇది బాగానే ఉంటుంది. లక్ష్మీ పూజలు ఎక్కువగా చేసుకోవాలి. వైభవ లక్ష్మి నోములు నోచుకునే వారికి ఇంకా మంచి అవకాశం దొరికే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీకు తృతీయాధిపతి దశమాధిపతి కాబట్టి దశమ స్థానం అంటే మీకు ఉద్యోగ స్థానం, అందులో పెను మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి. లవ్ మ్యాటర్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మానసిక శిథిలం జరిగే అవకాశం ఉంది. అనుకున్నది కాకపోవచ్చు. ఎందుకంటే సింహరాశుల వారికి 6వ ఇంటధిపతి అలాగే 7వ ఇంటధిపతి అయినటువంటి ఈ యొక్క శని పోయేసి 8వ ఇంట్లో పడ్డాడు. ఆయుష్ను పెంచుతాడు, 8th హౌస్లో ఆయుష్ను పెంచుతాడు, అనారోగ్యాన్ని కలగజేస్తాడు, కొంచెం మానసికంగా బాగా కృంగదీస్తాడు సింహరాశి సింహలగ్నం వారిని. ఇది కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే, కొంత ఎక్సర్సైజ్, వాకింగ్, అలాగే యోగా, ఇలా ఏదైనా సరే మీరు ఒక ఎక్సర్సైజ్ లాగా చేసుకోగలిగితే మాత్రం మీరు కొంచెం మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కానీ మీ అభివృద్ధి మాత్రం మిమ్మల్ని ఈ ప్రాబ్లమ్స్ నుంచి కొంత ఊరట కలిగజేయడానికి చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు మీకు పరిచయం లేకొస్తారు. మీ అనుకున్న వారంతా మీ చుట్టూ ఉంటారు. చక్కగా మిమ్మల్ని ఫ్రెండ్స్, బంధువులు, మిత్రులు, పిల్లలు, భార్య, భర్త అవగాహన అనేది ఒక అట్మాస్ఫియర్ అనేది ఈ పీరియడ్లో మీకు జరగబోతుంది. దీని నుండి మీరు ఎంతో మానసిక శాంతి పొంది తిన్న తిండి ఇన్ని రోజులు కంటికి నిద్ర లేకుండా గడిపినటువంటి అనారోగ్య సమస్యలే కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఎనీ ప్రాబ్లం, అవన్నీ కూడాను చాలా నీట్గా క్లియర్ అయిపోతాయి. కాబట్టి సోదర మైత్రిలో కూడా ఇదివరకటి కంటే కొద్దిగా బెటర్. సింహరాశి సింహలగ్నం వారికి సోదర మైత్రి ఉండదు. బేసిక్గా ఫండమెంటల్ రూల్ అది పడదు. శుక్రుడు దైత్య గురువు, రాక్షస గురువు, రవి నవగ్రహ మండలంలో రాజు, వీళ్ళిద్దరి కాంబినేషన్ కుదరదు. సింహరాశికి తోబుట్టువులతో సౌఖ్యం అన్నది ఉండదు. బేసిక్ దశమాధిపతి కాబట్టి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ 15 డేస్ చక్కగా ఉంటుంది. లైఫ్ లాంగ్ కూడాను మీకు దశమాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు బాగుంటే మీకు అనేక రకమైనటువంటి ఉన్నతమైన పదవులు, మంచి శారీరక దారుఢ్యం ఇవన్నీ పెంపొందించి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, మంచి మాటకారిగా కూడాను మిమ్మల్ని డెవలప్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.